మనందరికీ కూడా జాతకాలు, నవగ్రహాలు, జీవితం ఏమైపోతుంది, ఎందువల్ల దుఃఖాలు, చాలా టెన్షన్. కొంచెం గడ్డం పొడవుగా ఉన్న స్వామి ఎవడన్నా కనిపిస్తే చాలు, గురువుగారు శిష్యా నీ కష్టాలు ఉన్నాయమ్మా అని. గురువుగారికి తెలుసు, చెప్పాను కదా, గురువుగారికి తెలుసు. గురువుగారు ఎట్టండి మీకు తెలుసు, నాకు కూడా ఉన్నాయి కాబట్టి తెలుసు. రామాయణంలో లంకా దహనం చేస్తారు హనుమంతుల వారు. రాక్షస ఆర్తనాదాలను వినిపిస్తూ ఉంటాయి. ఉన్నట్టుండి ఏదో దేవతాస్వరంలాగా వినిపిస్తుంది, కాపాడండి కాపాడండి కాపాడండి. ఎక్కడి నుంచి వస్తుందా శబ్దం అని చూస్తే ఒక గుహలో నుంచి వస్తుంటుంది. అప్పుడు హనుమంతుల వారు పిడికిలు ఇట్లా బిగించి ఆ గుహని కొడతాడు, బండ పగిలిపోతుంది. లోపల నుంచి శనిదేవుడు బయటకు వస్తాడు. వస్తే ఇదేంటి స్వామి మిమ్మల్ని ఎవడు బంధించేశాడు లోపల అంటాడు. అయ్యా, రావణాసురుడు ఇంద్రజిత్తు పుట్టేటప్పుడు గ్రహాలన్నీ మంచి కక్షలో ఉంటే వాడి భవిష్యత్తు బాగుంటుందని మమ్మల్ని కాళ్ళతో తొక్కి పట్టుకొని ఉన్నాడు. బ్రహ్మ భయపడిపోయాడు. వీడే ఇంత దుర్మార్గుడు, అన్నీ బాగుండేవాడు పుడితే వాడు ఇంకెంత దుర్మార్గుడు అవుతాడో, వాడితో ఎట్టేగాల అని నారదుల వారి తండ్రికి హామీ ఇచ్చి వచ్చాడు. అయ్యా రావణాసుర, నువ్వు చాలా గొప్పోడివయ్యా, నువ్వు ఇంద్రుడు చంద్రుడు భజన చేశాడు, ఆయన ప్రసన్నమైపోయాడు, అంతా బాగానే ఉంది, కానీ ఒక్క లోపం ఉందని వేరే వాళ్ళు అనుకుంటే విన్నాను అన్నాడు. ఏంటి అన్నాడు, వీరుడి లక్షణము గ్రహాలని వెనకాల నుంచి తొక్కి పట్టుకొని ఉన్నాడు. వెనకాల నుంచి యుద్ధం చేసేటువంటిది వీరుడి లక్షణం కాదు. నేను అనలేదు సుమా, వాళ్ళందరూ అనుకుంటున్నారు. నువ్వు అన్నది కూడా కరెక్టే. గ్రహాలారా వెలికలు పడుకోండి అన్నాడు. వాళ్ళు వెలికలు తిరిగి పడుకునేటప్పుడు శని యొక్క దృష్టి రావణాసురుడి మీద పడింది. అప్పుడు ఇంద్రజిత్తు పుట్టాడు అన్నమాట. అందుకు కోపంతో శనిని గుహలో బంధించేశాడు. దహింపబడుతూ ఉంది, నన్ను కాపాడావు, అయినా హనుమా నువ్వు నాకంత సహాయం చేస్తే నా దృష్టి నీ మీద పడింది కదయ్యా అన్నాడు. అప్పుడు హనుమంతుడు అన్నాడు, శని దృష్టి పడితే ఏమవుతుంది అన్నాడు. ఎవడో ఒకడికి చెప్పాడు, ఏళ్ళు నడిచని పట్టిందని చెప్పాడు ఒక అర్చకుడు. వీడు పూజారి దగ్గరికి వెళ్ళి, అయ్యా శని దోషం నుంచి నివారణ కోసం పూజ చేయమన్నాడంట. వాడు 10,000 100 పెట్టమన్నాడంట ఆ అర్చకుడు. వీడు అన్నాడంట, అంత లేదండి అన్నాడంట. 5,000 100 పెట్టవా అన్నాడంట. అంత లేదండి అన్నాడంట. 1000 100 పెట్టరా అన్నాడంట. అంత కూడా లేదండి అన్నాడంట. ఉదయ్ 110 పెట్టరా అన్నాడంట. అంత కూడా లేదండి అన్నాడంట. ఒక 10 రూపాయలైనా దక్షిణ పెట్టవా అన్నాడంట. అది కూడా లేదండి అన్నాడు. ఇంకా శని నేను చేస్తుంది పోరా అన్నాడు. వీడి దగ్గర 10 రూపాయలు కూడా లేకపోతే ఇంకా శని ఏం చేస్తుంది. హనుమంతుల వారు తోటి చెప్పాడంట శనిదేవుడు, అరే స్వామి, నా ప్రభావం వల్ల ఏం జరుగుతుందో తెలుసా, రాజ్యం పోతుంది, భార్య దూరం అయిపోద్ది, ధనం దూరం అయిపోద్ది అని పెద్ద లిస్ట్ చదివాడంట. అప్పుడు హనుమంతుడు చెప్పాడంట, నువ్వు చెప్పే లిస్ట్కి అసలు నాకు సంబంధం లేదయా, ఇవేమీ లేవు నా దగ్గర. ఇంకోటి ఏంటంటే, నాకు ఒక పెద్ద ఆశ్రయం ఉంది, పెద్ద ఆశ్రయం. ఆ ఆశ్రయం నా నెత్తి మీద ఉన్నంత వరకు నాకే లోటు జరగదు. ఆ ఆశ్రయం ఏంటి అంటే, శ్రీరామచంద్రుని పాదపద్మములే నా ఆశ్రయం అన్నాడు. శ్రీరామచంద్రుని పాదపద్మములే నా ఆశ్రయము, నాకు ఇంకేమీ లోటు లేదు, ఏం ప్రాబ్లం లేదు, నువ్వు నా గురించి బాధపడద్దు అన్నాడు. అప్పుడు శనిదేవుడు అన్నాడంట, హనుమా నీ సమాధానంతో నేను చాలా ప్రసన్నమైపోయాను. శనివారం రోజు ఎవరైతే నీకు ప్రదక్షిణలు చేస్తారో నా ప్రభావం వాళ్ళ మీద ఉండదు అని చెప్పి వరం ఇచ్చాడంట శనిదేవుడు హనుమంతుడు. మీకు కష్టాలు నష్టాలు ఏమన్నా ఉండనివ్వండి, ఆ రాముడికి శరణాగతి పొందండి, ఆ కృష్ణుడికి శరణాగతి పొందండి. ఏ శని ఏ గ్రహము ఏది మిమ్మల్ని ఏం చేయలేదు. మీరు ఆనందంగా మీ జీవితాన్ని గడిపేదానికి అవకాశం ఉంది. కలియుగంలో ఏ రకంగా ఆ రాముడు ఆ కృష్ణుడికి శరణాగతి పొందాలంటే శాస్త్రాలు చెప్తున్నాయి, కలికాలే నామరూపే కృష్ణావతార్. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క యుగ ధర్మం.
కృతేయ ధ్యాయతో విష్ణు, సత్యయుగంలో తపస్సులు, త్రేతాయ యజతోమకై, త్రేతాయుగంలో యజ్ఞయాగాలు, ద్వాపరే పరిచర్యస్య, ద్వాపర యుగంలో విగ్రహారాధన, కలౌత హరికీర్తన, కలియుగంలో సింపుల్, పిల్లోళ్ళు, పెద్దోళ్ళు, ఆడోళ్ళు, వృద్ధులు ఎవరైనా కానీ చేయగలిగినటువంటి సులభమైనటువంటి మార్గం నామ సంకీర్తన. అందరూ నాతో చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ